మన ఆంధ్ర రాష్ట్రంలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అనుసరిస్తున్న విధానాలు టోటల్గా ప్రైవేటైజేషన్ వైపు ఆయన తీసుకుపోతా ఉన్నాడు. విద్యారంగాన్ని, వైద్య రంగాన్ని, అదేవిధంగా టూరిజం కార్పొరేషన్ని, ఏపీఎస్ఆర్టీసీ కార్పొరేషన్ని, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని అన్నిటి కూడా ప్రైవేట్ పరం చేయడానికి పూనుకుంటా ఉన్నారు. టోటల్గా ప్రైవేట్కి అప్పచెప్పిన తర్వాత దీన్ని ఇంకా ఏం రాజ్యం వెళ్తాడో ఆయనే చెప్పాలి. అదేవిధంగా మోడీని ప్రసన్నం చేసుకోవడానికి అవసరం లేకపోయినా సరే ఆయన ఆహ్వానించి వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద ఈవెంట్లు నిర్వహిస్తూ ఉన్నాడు. ఇటీవలనే కర్నూలులో జరిపిన చూస్తే నిజంగా చాలా హాస్యాస్పదం అది. ఎందుకంటే ఏదైతే జిఎస్టీ విజయోత్సవం జరుపుకున్నారో ఆ జిఎస్టీ దాని అమెండ్మెంట్స్ వల్ల ఎవరైతే బిలో పావర్టీ లైన్లో ఉంటారో, ఎవరైతే సాధారణ ప్రజలు ఉంటారో వాళ్ళకి పెద్దగా ఒరిగేదేమీ లేదు. పోనీ ప్రభుత్వానికి ఏమన్నా ఆదాయం పెరుగుతూ ఉందంటే మన రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది కూడా లేదు. గత మాసంలో జిఎస్టీ లెక్కలు చూస్తే ఆంధ్ర రాష్ట్రానికి వచ్చింది 3,500 కోట్ల రూపాయలు మాత్రమే. వేరే తెలంగాణకు 5,100 కోట్లు వచ్చింది. పక్కనే ఉన్న ఒరిస్సా రాష్ట్రానికి 5,700 కోట్లు వచ్చింది. మహారాష్ట్రకేమో 27,000 కోట్ల రూపాయలు జిఎస్టీ ద్వారా వచ్చింది. మరి వారెవరు విజయోత్సవాలు జరపడం లేదు ఇంత పెద్ద ఎత్తున. చంద్రబాబు నాయుడు గారు ప్రధాని నరేంద్ర మోడీని ప్రసన్నం చేసుకోవడానికి 3,500 కోట్ల రూపాయలు ఇక్కడ ఆదాయం వస్తే దాంతో ఇవాళ అంత పెద్ద ఎత్తున ఆయనకి ఇది చేశాడు. కాబట్టి ఏమంటే ఈరోజు మోడీని పొగడడానికి చంద్రబాబు నాయుడు పొగడడానికి మోడీ గారు ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మరి ఎంతకాలం ఇవాళ ఒక భయంకరమైన మతోన్మాద పార్టీ బీజేపీ పార్టీని ఈ చంద్రబాబు నాయుడు గారు మోస్తారో ఎన్నాళ్ళు చేస్తారో దానిపైన జరగాలి. ఎందుకంటే ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం సొంతంగా అధికారంలో లేదు. ఒకవైపు నితీష్ కుమార్, మరోవైపు చంద్రబాబు నాయుడు యొక్క సహకారంతోనే కేంద్రంలో ఈ ప్రభుత్వం కొనసాగుతూ ఉంది. కాబట్టి దీనిపైన చంద్రబాబు కూడా ప్రజలకు స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలని చెప్పి కోరుతా